ఇక సొంత ఊరిలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ చలించిపోయాడు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగాడు. నేను 2014లో ఎన్ఐటి రాయ్పూర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలు వివిధ ఐటీ కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను. మొన్న వచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్లో టీటీఎస్ అంతర్గానికి జనరల్ కేటగిరీ రిజర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరి ఆశీర్వాదంతో మొన్న నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. నేను ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, నీటి కొరత కావచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే జంగల్ కటింగ్ కావచ్చు, వాటిని 100% పూర్తి చేస్తానని నమ్మకం ఉంది. ముందుకు వెళ్ళి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నెక్స్ట్ 5 years ఇక్కడ ఉంటూ ఏవైతే సమస్యల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని 100% కంప్లీట్ చేసి ఈ గ్రామాన్ని 5 సంవత్సరాలలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఐటీ కంపెనీ వదిలేసి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది.